రైట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేటి మన ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమంలో భాగంగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. మన నడవడిక, మన చేష్టలు, మన సంకల్ప వికల్పాలతో ఇతరులకు ఇబ్బందులు కలుగజేయకుండా ఉండే విధానమునే ధర్మం అంటారు. ప్రపంచంలోని మొత్తం మత గ్రంథాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసములన్నింటినీ వడపోసి ఆరా తీస్తే రెండే అక్షరములు మనకు గోచరమవుతాయి. ఆ రెండు అక్షరములే ధర్మం. యావత్ ప్రకృతి నియమాలు ధర్మమును అనుసరించే తమ తమ బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటాయి. ధర్మం అనేది మనకు సంతోషము కలిగినప్పుడు ఒక విధముగాను, దుఃఖము కలిగినప్పుడు మరొక విధముగాను ఉండకూడదు. చక్రవర్తివి కావాలని ఆజ్ఞాపించినప్పుడు, అరణ్యములకు వెళ్ళమని ఆదేశం ఇచ్చినప్పుడు రెండింటిలోనూ తండ్రి మాటల్లోని ధర్మమును మాత్రమే శ్రీరామచంద్రుడు దర్శించినాడు. వేదాలు, ఉపనిషత్తుల సారంలో ఉన్నది ధర్మమే అని తెలిసినప్పటికీ ఆ ధర్మమును ఆచరించలేదు కాబట్టే లంకాధిపతి అయిన రావణుడి 10 తలలు నేలరాలే. ధర్మమునకు బద్ధుడైనాడు కాబట్టే ఎనలేని ఖ్యాతితో జయ విజయాలను అందుకుంటూ శ్రీరాముని తల ప్రకాశవంతంగా నింగిని తాకింది. అన్ని ధర్మముల్లోకెల్లా ఉత్తమమైన ధర్మము అహింస. అందుకే అందరూ అహింసో పరమో ధర్మ అంటారు. అయితే ధర్మమును రక్షించడానికి చేసే శత్రు సంహారం కూడా ధర్మమే అంటాడు గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. పాండవులు కోరిన 5 అభ్యర్థనలో ధర్మముందని తెలిసి కూడా దానికి తలగ్గలేదు భీష్మ, ద్రోణ, కర్ణాదినాదులతో కూడిన దుర్యోధనాదులు. శకుని మాయా నాటకంలో పాత్రధారులయ్యి విలువలు లేని సభలో ఓ అబల తన వలువలను కోల్పోయేలా చేసి అధర్మంతో చరిత్రహీనులై దుర్మరణం పొందారు. మాయాజోదం నుండి ద్రౌపది వస్త్రాపహరణం వరకు ధర్మం విషయంలో కౌరవులను ప్రతిఘటించినాడు కాబట్టే అశ్వత్థాముడు ప్రాణాలతో బ్రతికిపోయినాడు. అందుకే సకల మత ప్రాచీన గ్రంథాలు ఒక్కటే మాటను అంటుంటాయి, ధర్మో రక్షతి రక్షతః అని. రక్షతి అంటే పట్టుకోవడం అని అర్థం. ధర్మంలో ఉన్నది దైవము. దైవమును పట్టుకోవాలంటే మానవ మాతృలకు శక్తి చాలదు. కనుకనే ధర్మమును మనం పట్టుకుంటే దైవమే మనల్ని పట్టుకుంటుందని దీని పరమార్థం. ధర్మం అనగా ఇది మానవత్వాన్ని ఎప్పటికప్పుడు రక్షించే గుణము. యావత్ విశ్వంలో హిందూ దేశానికి ధర్మక్షేత్రం అని పేరు. మనస్సు నిండా ధర్మగుణం ఉన్నవారు దైవంతో సమానులవుతారు. ధర్మము అనేది ఒక మతానికి, కులానికి సంబంధించింది కాదు. ఉదాహరణకు బంగారం ఎవరి దగ్గర ఉన్నా బంగారమే. హిందువుల దగ్గర ఉంటే హైందవ బంగారం అని, ముస్లింల దగ్గర ఉంటే మహమ్మదీయ బంగారం అని, క్రైస్తవుల దగ్గర ఉంటే క్రీస్తు బంగారం అని అనరు. వాత్సాయనుడు ధర్మం కేవలం ఒకరి చర్యల్లోనే కాదు, మాట్లాడే మాటల్లోనూ, వారి వారి ఆలోచనల్లో కూడా ఉంటుందని చెప్పాడు. హిందూ ధర్మ గ్రంథాల ఆధారంగా పరిశీలిస్తే ఒక వ్యక్తి ఎదుగుదలకు, సమాజ మనుగడకు, శాసన నిర్మాణాలకు ధర్మం ఎంతో అవసరం. శాంతి, దయ, అహింస, సత్యము, ఉపకారము, సానుభూతి ఇలాంటి సుగుణములన్నీ ధర్మానికి మూలములు. ధర్మం కోసం తమ ధర్మ పత్నులను కూడా వదిలేసిన మహారాజులందరూ మన భారతదేశంలో ఉన్నారు. ధర్మం అంటే న్యాయసమ్మతమైన బాధ్యత, సకల న్యాయశాస్త్రాలకు ఆధారం. ఎవ్వరికి హాని చేయకపోవడమే ధర్మము అని పెద్దలు అంటారు. మనం ముందుగా అనుకున్నట్టు యావత్ ప్రకృతి ప్రాణుల విషయంలో ధర్మంగా ఉండగలగడమే ధర్మము. ధర్మం అంటే భిక్ష కాదు, సాయం, దానము చేయుటే మానవ ధర్మం. ఇలాంటి ధర్మాన్ని నిలపడానికి విలువైన సమయము, ధనము వెచ్చించాల్సిన అవసరము లేదు. అది నీలోనే ఉన్న దైవము, సర్వసుఖాలకు మూలం. కాబట్టి ధర్మంగా నడుచుకోవడం ద్వారా సుఖశాంతులు పొందగలరని మన రైట్ న్యూస్ ఛానల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షతః. సర్వే జనా సుఖినో భవంతు.